చిన్న పాపకు పెళ్లి చేశాక మేము ఎటువంటి సహాయం చేయలేదండి. కానీ పెద్ద పాప నుంచే మాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అయితే దాని గురించి మా మధ్యన గొడవలు అయ్యి మా అల్లుడు గారు మా పాప మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరెవరని అడిగారు వాళ్ళు. ఈ ఇల్లు మాదేనండి అన్నాం. నా పేరు లక్ష్మి అని చెప్పాను. ఇది మాకు శిరీష అమ్మేశారండి, ఎప్పుడో మీరు శిరీష దగ్గర కొనుక్కున్నాం అన్నారు. ఆమె ఎలా అమ్ముతారండి, ఎన్నాళ్ళు అయింది అమ్మి అని చెప్పి 3 months అయింది అన్నారండి. మీరు నాకు రాసిచ్చారు, నేనేం చేసుకుంటే మీకు ఎందుకు అన్న. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. మా హస్బెండ్ హెల్త్ ప్రాబ్లం, నేను ముసలిదాన్ని. మీ ఇద్దరం ఎక్కడికి వెళ్తాం? పెద్ద కూతురుకి పెట్టిన నాళ్ళు పెట్టాం, వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వట్లు మానేసాం మాతో మాట్లాడటం మానేసి గొడవ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీరు నిలదీస్తే అలా ఎందుకు చేసావు, మాకు ఉన్న జీవన ఆధారం తీసేసావు, మా తదంతరం తీసుకోవాల్సింది అంటే ఏమంటుందో? అనాథాశ్రమంలో వేస్తా అన్నట్టుగా మాట్లాడారు. వీళ్ళు అమ్మాయిలు కనలేదు, విలన్లుగా అన్నారు. అది సర్ప్రైజ్. ఆడపిల్లలు లక్ష్మీదేవులు అనుకున్నామండి మేము ఇన్నాళ్ళు, ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు వరకు తల్లిదండ్రులను ఎక్కువ శాతం అనాథలుగా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన అబ్బాయిలనే విన్నాము. బహుశా చాలా తక్కువ సార్లు వింటూ ఉంటామేమో. నా ఇల్లుకి అవసరమైతుందని నేను దాన్ని అమ్మేశాను. ఇప్పుడు నేను చేయాలంటే నేను చేయలేను మేడం. ఇప్పుడు అంత మళ్ళీ ఇన్వెస్ట్ చేసి నేను అక్కడ ఇల్లు వాళ్ళకి పెట్టాలంటే నేను పెట్టలేను. ఆమె వచ్చి నన్ను నువ్వు ఇల్లు ఎట్లా అమ్ముకున్నావు అని అంటే, నీకు ఇల్లు ఇచ్చినప్పుడు నేను అడగలేదు కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తే నేను కూడా ఏం చేయలేను మేడం. ఎట్లయితే అట్లా అవుతుంది మేడం. ఇంకా నేను కూడా అంతే. ఇంకా నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే మా పిల్లలు మేము గుడ్డిగా నమ్మాము. అన్ని బ్రాంచెస్ లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49. నమస్తే, 49 సమర్పించు లీగల్ అడ్వైస్ కి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. మా ఇవాళ లీగల్ అడ్వైస్ లో లక్ష్మి గారు అని పెద్ద ఆవిడ వచ్చారమ్మా. 2 ఆడపిల్లల్ని నమ్ముకొని ఆస్తంతా రాసిస్తే నన్నే రోడ్డు మీదకి నిలబెట్టారు, నిరాశ్రయులు అయిపోయాము అంటున్నారు. అసలు వాళ్ళ కథ ఏంటో, ఏం జరిగిందో తెలుసుకుందాం. తప్పకుండా. లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అడ్వకేట్ గారితో వివరాలన్నీ చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మాది హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో నుంచి వచ్చాను నేను. అక్కడ మాకు హౌస్ ఉంది. ఆ హౌస్ కూడా మేము ఉండటానికి లేకుండా అయిపోయింది మేడం. మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకి పెళ్లి చేసాము. చిన్న పాపకు వచ్చేసరికి బెంగళూరు ఇచ్చాము. ఆయన సాఫ్ట్వేర్, మా అల్లుడు గారు. పెద్ద పాపనేమో ఎల్బీ నగర్ ఉంటారు మేడం, ఆయన కూడా సాఫ్ట్వేరేను. చిన్న పాపకు పెళ్లి చేశాక మేము ఎటువంటి సహాయం చేయలేదండి. కానీ పెద్ద పాప నుంచే మాకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మేము ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నారు మా హస్బెండ్. మేము కరోనా తర్వాత మాకు చిన్న షాప్ ఉంది మేడం, అది క్లోజ్ చేసేసాం. మా హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ తర్వాత కూడా మా పెద్ద పాప వచ్చి మాకు మనీ ప్రాబ్లం ఉంది, మనీ హెల్ప్ చేస్తారా లేదా అని మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే మేము చూడలేక మాకు చిన్న ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అమ్మేసి, నా దగ్గర ఉన్న గోల్డ్ కూడా అమ్మేసి, నా దగ్గర ఒక 10 లక్షలు క్యాష్ తీసుకుని తనకి హెల్ప్ చేసాము. ఇంత హెల్ప్ చేసినా సరే మళ్ళీ మొదటికి వచ్చింది పాప. మళ్ళీ నాకు మనీ లేవు, మీకు ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి మీద 25,000 రెంట్ వస్తుంది మేడం మాకు. మీ జీవన ఆధారం అదే? మా జీవన ఆధారం అదే మేడం. మా హస్బెండ్ ఏం పని చేయలేరు, తనకి పెడల్స్ వచ్చింది. అందుకే మా చిన్న షాప్ కూడా క్లోజ్ చేసాం. మాకు ఎటువంటి జీవనాధారం లేదు, ఆ రెంట్ల మీద మేము బతకాలి. మా పెద్ద పాప ఇప్పుడు ఏమంటుందంటే, మీకు వచ్చే 25,000 ఏం చేసుకుంటారు మీరు, 5,000 చాలు మీకు, ఆ 20,000 మాకు ఇచ్చేయమని అంటుంది. మేమేమి ఇవ్వలేము కదండి, మా దగ్గర ఇంకా ప్రాపర్టీ లేదు, లేకపోతే ఇల్లు అమ్మేయాలి, మేము ఉండాలి కదా. ఆయనకి హెల్త్ బాగా, నేను ఎక్కడ ఉంటాం ఇంకా. అయితే దాని గురించి మా మధ్యన గొడవలు అయ్యి మా అల్లుడు గారు మా పాప మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇదంతా మేము ఈ బాధ మా చిన్న కూతురు ఉన్నారు కదండి ఆమెతో చెప్పుకున్నాము. ఆమె వాళ్ళ అక్కతో గొడవ పడింది. వాళ్ళ నాన్నగారికి బాగోపోయేసరికి వచ్చి మధ్యలో వస్తూ మమ్మల్ని బాగా చూసుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆయనకి మెడిసిన్ ఇప్పించి బాగా చూసుకుంటుంది. ఇప్పుడు చిన్న కూతురు మొత్తం బాధ్యత తీసుకుంది. నాకేమనిపించిందంటే, ఇప్పుడు వరకు పెళ్లి చేశాక చిన్న కూతురికి మేమేమి ఇవ్వలా, మాకు కొడుకులు లేరు, 2 ఆడపిల్లలే. పెద్ద కూతురికి ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నదంతా ఆమెకు ఇచ్చేసాం. ఈ చిన్న పాప బాగా చూసుకుంటుందని నాకు అనిపించి మా ఆయనతో చెప్పాను, ఈ ఉన్న ఇల్లు చిన్న పాప పేరు మీద పెడదాం అన్నాను. మనం ఉన్న నాళ్ళు ఉంటాం, తర్వాత మన పాప తీసుకుంటుంది అన్నాను. నేనే మా ఆయనకి చెప్పాను, ఆయన కూడా సరే అని చెప్పేసి రాసిచ్చేసాం. రాసిచ్చిన తర్వాత మా పాప ఏమందంటే, కొన్ని రోజులకి ఇల్లు రిపేర్ ఉందమ్మా,
మీరు వెళ్ళి హాస్పిటల్కి దగ్గరలోనే ఒక రూమ్ చూస్తాను, అక్కడ ఉండండి. తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి మీరు ఇంత దూరం నుంచి వెళ్ళాక ఈలో ప్రిపేర్ కూడా అవుద్ది మనకి, ఒక కొన్ని నెలలు బయట ఉండండి అని చెప్పింది. మేము ఒప్పుకుని బయట రెంట్కుంటున్నాము. రెంట్కుంటూ మేము వెళ్తుంటే కొన్ని రోజుల తర్వాత తను బెంగళూరు నుంచి కాల్ చేసింది నాకు. అమ్మ మేము టికెట్లు బుక్ చేస్తాము, నాన్నగారు మీరు బెంగళూరు వచ్చేది నా దగ్గరకని. బెంగళూరు ఎందుకమ్మా, ఇప్పుడు మేము రాలేము, ఇక్కడే ఉంటాము, మా శేష జీవితం అంతా ఇక్కడే గడిచిపోద్ది అన్నాము. లేదమ్మా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీరు వస్తే బాగుంటుంది అన్నాను. సరేనమ్మా ఇల్లు కట్టుకున్నాక కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశానికి వస్తాము, అప్పుడు ఉంటాం కొన్ని రోజులు అన్నాం. అంటే సరేనా అందండి. సరే మేము ఒక రోజు మా ఆయన గారికి నాకు హాస్పిటల్ వెళ్ళి తిరిగి వస్తుంటే ఇల్లు చూడాలనిపించింది. ఆయన కష్టార్జితం కదండి, మాకు మిగిలింది అది ఒక్కటే, ఒకసారి చూడాలని చెప్పి. ఆ రెంట్లన్నీ మరి తనే తీసుకునేదా? ఇప్పటి వరకు మా చేతికి ఏమి ఇవ్వలేదండి. తనకి రాసిచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు, మేము 6 నెలల నుంచి బయటే ఉన్నామండి. హాస్పిటల్ ఖర్చు మీ ఖర్చులంతా తనే చూసుకోండు. ఓకే. సరే ఇల్లు చూడాలనిపించి ఈయన నేను వెళ్ళాము. అయితే మేమున్న ప్లాట్ లో వేరే వాళ్ళు ఉన్నారు, ఈ రెంట్లకి ఇచ్చిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళి అడిగాము, ఇది మీది కాదు, మా ఇల్లు కదా, మీరు ఎవరండి ఉంటున్నారు? ఇండిపెండెంట్ హౌస్ G+3 అండి. మేము అందులో ఒక చిన్న పోర్షన్ లో ఉంటాము. అయితే మేము వెళ్ళి అడిగాము, మీరెవరని అడిగారు వాళ్ళు. ఈ ఇల్లు మాదేనండి అన్నాం. నా పేరు లక్ష్మి అని చెప్పానండి. ఇది మాకు శిరీష అమ్మేశారండి, ఎప్పుడో మీరు శిరీష దగ్గర కొనుక్కున్నాం అన్నారు. మా చిన్న పాప పేరు శిరీష అండి. ఆమె ఎలా అమ్ముతారండి, ఎన్నాళ్ళు అయింది అమ్మి అని చెప్పి 3 months అయింది అన్నారండి. మేము 1 week బ్యాక్ కూడా తనకు కాల్ చేసింది, తనే కాల్ చేసింది మమ్మల్ని, చిన్న పాప. కానీ తను మాకేమి చెప్పలేదు. చెప్పకపోతే మేము ఇద్దరు నిస్కాయ స్థితిలో ఉన్నామండి, ఏమీ చేయలేని పరిస్థితి మాది. ఎవరికి చెప్పుకుంటాము? మాకు ఇప్పుడు అడిగారా మీ అమ్మాయిని? వెంటనే కాల్ చేసామండి మేము మా పాపకి, మా చిన్నల్లుడికి మా పాపకి కాల్ చేస్తే చిన్నల్లుడు అయితే ఏమి మాట్లాడలేదు, మా పాపే మాట్లాడింది. మీరు నాకు రాసిచ్చారు, నేనేం చేసుకుంటే మీకు ఎందుకు అంది. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. మా హస్బెండ్ హెల్త్ ప్రాబ్లం, నేను ముసలిదాన్ని, మీ ఇద్దరం ఎక్కడికి వెళ్తాం? పెద్ద కూతురుకి పెట్టిన నాళ్ళు పెట్టాం, వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు ఇవ్వట్లు మానేసాం, మాతో మాట్లాడటం మానేసి గొడవ పెట్టుకున్నారు. చిన్న బాగా చూస్తుంది కదా అని మేమే పెట్టాం, మాకు ఇష్టపూర్వకంగానే పెట్టాం. మరి మా తదనంతరం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది, మీరు నా దగ్గరికి రమ్మంది, ఎలా ఉంటామండి అల్లుడి దగ్గరికి వెళ్ళి అంటే, పోనీ వెళ్ళలేకపోతే మీరు అనాథాశ్రమంలో వేస్తా అన్నట్టుగా మాట్లాడారు. ఏంటండి మేము ఇంత కష్టపడి మగపిల్లలు ఉంటే అన్యాయం చేస్తారు అంటున్నారు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా అన్యాయం చేయట్లేదండి. చెప్పండి ఈ విషయం మీద మీరు, దానికోసమే నేను వచ్చాను, నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఇదంతా జరిగే ఎన్ని రోజులైంది? ఆ తర్వాత ఇప్పుడు మీరు ఉంటున్న రెంట్కి ఇల్లు, ఆ రెంట్ అదంతా ఎవరు కడుతున్నారు? ఇప్పుడు మీ హాస్పిటల్ ఖర్చు, మీ భోజనం ఖర్చు అదంతా ఎవరు? ఇప్పటి వరకు పాపే చూస్తుందా మిమ్మల్ని? 6 నెలల నుంచి తనే చూస్తుంది. సో ఇప్పుడు మీరు నిలదీస్తే అలా ఎందుకు చేసావు, మాకు ఉన్న జీవనాధారం తీసేసావు, మా తదంతరం తీసుకోవాల్సిందని అంటే ఏమంటదో? మీరు నా దగ్గరికి రండి, నేనేమో ఇల్లు మాకు పెట్టమనలేదు, నాన్న మీద ప్రేమతో నేను వచ్చి చూసుకున్నాను. పెట్టిందంతా పెద్ద కూతురికి పెట్టారు. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు పెద్ద కూతురు వచ్చిందండి, మళ్ళీ తెలుసుకుని అద్దెలు ఇమ్మంటేనే ఇవ్వలేదు నాకు. ఇల్లు ఎలా రాసిచ్చావని, ఇల్లు ఎలా చెల్లికి రాసిచ్చావని ఆమె గొడవ పడుతుంది. అంటే వీళ్ళు గొడవ పడతారు కానీ మా మొగుడు పిల్లల విషయాలు ఎవరు చూడరా. ఆ ముసలోళ్ళం అయిపోయాం కదా, అంటే మమ్మల్ని రోడ్డు మీద నుంచో పెడతారా? వీళ్ళు అమ్మాయిలు కనలేదు, విలన్లు కన్నారు. అది సర్ప్రైజ్. ఆడపిల్లలు లక్ష్మీదేవులు అనుకున్నామండి మేము, విన్నాళ్ళు ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. ఇప్పుడు వరకు తల్లిదండ్రులను ఎక్కువ శాతం అనాథలుగా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన అబ్బాయిలనే విన్నాము. బహుశా చాలా తక్కువ సార్లు వింటూ ఉంటామేమో. బికాస్ ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే లక్ష్మి, లాస్ట్కి అట్లీస్ట్ తల్లిదండ్రులని చూసుకునేది తనే. అక్కడ తన పాడ మీద పడుకున్నా తన కోసం నిజంగా కన్నీళ్ళు కార్చేదే ఆడపిల్ల అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, మనం చెప్తూ ఉంటాం. బట్ ఈ టిపికల్ కేస్ని మీరు ఎలా డీల్ చేస్తారు మేడం? వారు ఎవరు లక్ష్మి గారు మొదట చెప్తూ ఉన్నప్పుడు నాకు పెద్దమ్మాయే కొంచెం గొడవ మనిషి అనుకుంటాను అనుకున్నా, ఏదైనా ట్రబుల్ వచ్చి ఉంటుంది అనుకున్నాను. తర్వాత ఏమో రెండో అమ్మాయి విషయం చెప్పినప్పుడు అబ్బా చాలా మంచిది, గొడవ ఇద్దరు కూతుళ్ళకి ఆస్తి విషయంలో గొడవ వచ్చిందేమో, వాళ్ళిద్దరు గొడవేమో అనుకున్నాను. కానీ 3rd స్టేజ్ వచ్చేసరికి అసలు తల్లిదండ్రులకే మొదటికే మోసం వచ్చింది అని వినడము చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆశ్చర్యం మనకి ఇటువంటి విషయాలు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ సభ్య సమాజంలో ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి కాబట్టే ఇటువంటి వారికి చట్టాలు కూడా రావడం జరిగింది. ఇటువంటి సమస్యలను తీర్చడానికి చట్టాలు, దానికి నివృత్తి,
ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. శిరీష కోణం నుంచి చూసుకుంటే వాళ్ళ బెంగళూరులో ఇల్లు కట్టుకుంటున్నానని అన్నది కదా, అవసరం అయిందేమో, నిజంగానే చూసుకుంటుందేమో, తల్లిదండ్రులను కూడా రమ్మంటుందే కదా, దగ్గర ఉండి చూసుకుంటుందేమో, ఇప్పుడు వరకు అయితే ట్రబుల్ చేయలేదు కదా, ఆ కోణంగా కూడా ఆలోచించవచ్చు. అవును, అంటే ఈ కేసుని చాలా కోణాల నుంచి పరిశీలించాలి. అంతేకాకుండా చట్టం కూడా దీంట్లోని ఏ విధంగా చట్టం టిల్ట్ అవుతుంది అన్నది కూడా మనం చూడాలి. ఏ విధంగా చట్ట పరిధిలోకి వస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. పెద్దమ్మాయి పేరేంటండి? ప్రసన్న. ప్రసన్న. సో ప్రసన్న, శిరీష ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి అయినటువంటి వారు స్వార్జితంతో సంపాదించినటువంటి ఆస్తి. అయితే ఇక్కడ వారు కేసు చెప్పినప్పుడు మీరు గమనించారు లేదో, పెద్దమ్మాయి ఎప్పుడు చూడండి ఆ అమ్మాయి వల్ల ఏదో ఒక విధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వస్తూనే ఉండేవి. వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా సరిపోదు, ప్రతిసారి వాళ్ళు రావడము ఏదో ఒకటి వీళ్ళు ఇస్తూ ఉండడము జరిగింది. అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే పెద్దమ్మాయికి ఇచ్చినంత ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని కానివ్వండి లేదా వాటాను కానివ్వండి శిరీషకి ఇవ్వలేదు. అది మన ఫస్ట్ పాయింట్ గమనించాలి. ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ ఇష్యూ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఇంకొక తప్పు ఏంటంటే ఏదన్నా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇద్దరికి సరి సమానంగా ఇవ్వాల్సింది. అంటే పెద్దమ్మాయి వచ్చి చెప్పారు కదా, వాళ్ళు ఓ 10 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాము ఒకసారి, ఇలా ఇచ్చినప్పుడు ఆమెకి ఇచ్చినప్పుడల్లా ఈక్వల్గా ఓ 10 లక్షలు 5 లక్షలు ఆమెకి, ఒక 5 లక్షలు ఈమెకి ఇచ్చి ఉంటే అప్పుడు ఏమైందంటే సమన్యాయం జరిగేది. అది రెండో విషయం. మరి ఆ రాసిచ్చినటువంటి డాక్యుమెంట్ ఏం డాక్యుమెంట్ అన్నది మనకు తెలియదు. అది వీలునామానా లేదా గిఫ్ట్ డీడా లేకపోతే సేల్ డీడా ఏంటి అన్నది మనకి ఏం రాశారమ్మా? రిజిస్ట్రేషన్ చేసిందమ్మా. సరే, ఆవిడ మేబీ పెద్ద ఆవిడ చెప్పలేకపోతున్నారు. రిజిస్టర్ ఏ డాక్యుమెంట్ అయినా చెయ్యాలి. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అయినా చేయాల్సిందే, వీలునామా అయినా చేయాల్సిందే, సేల్ డీడ్ అయినా చేయాల్సిందే, ఏదో ఒకటి మొత్తం మీద అయితే అమ్మాయికి ఇచ్చారు. సో ఇక్కడ అలా ఇవ్వడం వల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే స్ట్రిక్ట్గా మన ముందు ఒక పెద్ద ఆవిడ, వయసులో పెద్ద ఆవిడ, మాకు న్యాయం చేయండి, మేము చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని కూర్చున్నారు కాబట్టి, మన ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మాట్లాడడమే కానీ స్ట్రిక్ట్గా చట్టపరంగా తీసుకుంటే మరి మీరు ఒక డాక్యుమెంట్ అయితే రాశారు, రిజిస్టర్ కూడా చేశామని చెప్తున్నారు. మరి రిజిస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆస్పెక్ట్ అది ఆ అమ్మాయికే చెందుతుంది ఒకటి. రెండవది చెందకుండా ఉండాలి అని అంటే అఫ్ కోర్స్ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా మనము దాన్ని ఎలా ఇది చేయాలో తిరిగి పొందాలో అది నేను తర్వాత మాట్లాడతాను. కేవలం ఇప్పుడు వీళ్ళ గ్రీవియన్స్ ఏంటంటే మేము బ్రతికుండంగానే ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చాము, ఆమె అమ్మేసింది, మాకు ఇంకా ఆధారం ఆధారపడేలా అయ్యింది అన్నది వీళ్ళ కేసు. కనుక అమ్మ మరి మీరు ఎందుకు రాసిచ్చారు కదా ఆస్తిని, రాసిచ్చిన తర్వాత అది ఆమెకే చెందుతుంది కదా, శిరీషకే ఇవ్వాలని ఇచ్చారు కదా. అవును మేడం కదా, శిరీషకే ఇవ్వాలని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు కదా. మేము 1 వీక్ బ్యాక్ కూడా కాల్ చేసాం మేడం. అమ్ముతున్నాను అనే ఒక్క మాట వాళ్ళ నాన్నగారికి కానీ నాకు కానీ చెప్పలేదు. ఓకే, చెప్పకపోగా మరి ఇప్పుడు వచ్చి అల్లుడి దగ్గరికి వెళ్ళి మేము అక్కడే మేము వాళ్ళ మీద ఆధారపడినట్టు ఉంటుంది కదా. అలా కాదు, అల్లుడి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు మీకు చెప్పలేదు కాబట్టి మేము బాధపడుతున్నాము, చెప్పలేదు కాబట్టి నేను ఇక్కడ మట్టుకు వచ్చాను అన్నది సమస్య కాదు. ఎందుకంటే ఒకసారి మీరు ఇచ్చేసిన తర్వాత అది ఆమెకే చెందుతుంది. ఆమె అమ్ముకుంటుందా, ఉంటుందా, లేకపోతే ఇంకెవరికన్నా దానం చేసుకుంటుందా అన్నది అది ఆమె ఇష్టం కదా. మీ హక్కు ఆమెకి వెళ్ళిపోయింది. అయితే ఒక్కటి, మా పెద్దమ్మాయి వచ్చి గొడవ పడుతుంది అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆమెకు కూడా అందులో వాటా రావాలి అని ఆమె కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీరు రాసి ఇచ్చేసిన తర్వాత మీ రెండో కూతురు దాన్ని అమ్ముకుంది అంటే మీకు ప్రశ్నించేటటువంటి హక్కు ఎక్కడుంది? ఇంకోటి, మీరు ఇంకో మాట అన్నారు, అల్లుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డము అని అన్నారు కదా. మీరు అల్లుడి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మీకంటూ ఒక గది తీసిచ్చి దానికి రెంట్ కట్టి ఆమె అన్ని విధాలు అన్ని సదుపాయాలు ఆమె మీకు అందజేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా డిప్రైవ్ అవుతున్నారు, అంటే మీకు ఏ విధంగా నష్టం కలుగుతుంది అన్నది నాకు వచ్చినటువంటి అనుమానం. ఇప్పుడు ఆ పాపకు మేము ఫోన్ చేసాం, ఇల్లు ఎందుకు అమ్మేమమ్మా, నాన్నగారు ఉన్న నాళ్ళైనా ఉంచాల్సి కదా కనీసం. అవును, మీరు ఇప్పుడు నేను రాసిచ్చాను, మీరు ఇచ్చిన డాక్యుమెంట్ లోనే అటువంటి కండిషన్ ఏమన్నా ఉంటే మీరు ఆ మాట మాట్లాడాలి. మీరు ఇచ్చేసారు అంతే. అంతే, గుడ్డిగా నమ్మాం పిల్లల్ని. మేము చేసిన తప్పు ఏదైనా ఉందంటే మా పిల్లల్ని మేము గుడ్డిగా నమ్మాం.